నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెరియర్ చరమాంకంలో పడుతున్న కొద్ది కోహ్లీకి వ్యక్తిగత రికార్డుల మీద స్వార్థం ఎక్కువైపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హాఫ్ సెంచరీలు చేసే లక్ష్యంతో జట్టు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసినప్పటికీ జట్టు కనీసం 200 స్కోర్ కూడా చేయకపోవడానికి కోహ్లీ స్వార్థమే కారణమని విమర్శలు వస్తున్నాయి. కోహ్లీ తీరుపై అటు ఆర్సీబీ యాజమాన్యంతో కూడా తీవ్ర చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. వ్యక్తిగత రికార్డుల మోజులో పడి క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ భారత జట్టుతో పాటు ఐపీఎల్లో ఆర్సీబీ జట్టుకు కూడా అన్యాయం చేస్తున్నారని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సెంచరీలు సాధించడం కోసం ఆచితూచి ఆడుతున్నారని, దీనివల్ల జట్టు రన్ రేటు దారుణంగా పడిపోతుందని ఉదాహరణలతో సహా లెక్కలు చెబుతున్నారు. ఐపీఎల్లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ను అందుకు తాజా ఉదాహరణగా కూడా చూపుతున్నారు. 72 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 12 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 113 పరుగులు చేశాడు. అయితే ఇంత సెంచరీ చేసిన టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లీ తన ఖాతాలో అనవసర రికార్డును మూటకట్టుకున్నాడు. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఆదిత్య రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఐపీఎల్లో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ తన తొలి సెంచరీతో పాటు 8వ సెంచరీని సాధించాడు. సెంచరీ చేసిన టీ20 క్రికెట్లో విరాట్ కోహ్లీ తన ఖాతాలో అనవసర రికార్డును వేసుకున్నాడు. నిజానికి ఈ మ్యాచ్లో సెంచరీ పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీ సరిగ్గా 67 బంతులు తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో సెంచరీ పూర్తి చేసేందుకు అత్యధిక బంతులు తీసుకున్న ఆటగాళ్లలో కోహ్లీ ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు మనీష్ పాండే కూడా 2009 ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్ పై సెంచరీ పూర్తి చేయడానికి 67 బంతులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఈ అవాంఛిత రికార్డు మనీష్ పేరిట ఉండేది. విరాట్ కోహ్లీ సెంచరీ ఎంత నెమ్మదిగా సాగిందో చెప్పడానికి ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ నిదర్శనం. ఈ ఓవర్లో ఆర్సీబీ 3 పరుగులను మాత్రమే చేసింది. ఈ ఓవర్లో కోహ్లీ సెంచరీకి చేరువయ్యాడు. అయితే ఓవర్ ప్రారంభంలో స్ట్రైక్ లో ఉన్న కోహ్లీ భారీ షాట్ ఆడకుండా సింగిల్ కి వెళ్లాడు. దీంతో తొలి 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే నమోదైంది. కోహ్లీ ఈ ఆట చూసిన వారు సెంచరీ కోసం కోహ్లీ నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడంటూ ఆరోపిస్తున్నారు. ఆర్సీబీ మొత్తం 3 వికెట్లు మాత్రమే కోల్పోయినా స్కోరు కనీసం 190 కూడా కాకపోవడం విరాట్ కోహ్లీ నెమ్మది ఆట తీరు వల్లనేనని విమర్శలు వస్తున్నాయి. ఇదే మ్యాచ్ లో కేవలం 58 బంతుల్లోనే సెంచరీ చేసిన రాజస్థాన్ ఓపెనర్ బ్యాటర్ తో కోహ్లీని పోల్చి చూస్తున్నారు. గతంలో కూడా కోహ్లీ 100 రన్స్ దగ్గర ఉన్నప్పుడు ఇదే విధంగా నిదానంగా ఆడిన మ్యాచ్లను కూడా అభిమానులు గుర్తు చేస్తున్నారు. అటు ఆర్సీబీ యాజమాన్యం కూడా కోహ్లీ విషయంలో కొంత అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. 2024 సీజన్లో 5 మ్యాచ్ల్లో 4 ఓటములను చవిచూసిన ఆర్సీబీ భవిష్యత్తులో ఇంకా దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని యాజమాన్యం సుతిమెత్తగా హెచ్చరించిందట. ఆట తీరును చూసి విరాట్ కోహ్లీ ఎంత నిదానంగా ఆడాడో తెలుసుకోవాలంటున్నారు.